నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతుర్రా? అదేంటి అన్నయ్య గింత నైట్ పూట వీడియో చేస్తారు అనుకుంటారేమో. ఇంతకు ముందు షటిల్ గేమ్ ఆడిగాడు, కొంచెం బాగా అలసిపోయి టైడ్ అయిపోయి ఉన్నా. ఇంతకు ముందే స్నానం చేసిన. ఇప్పుడు దాదాపు టైం అయితే 10 అవుతుంది. ఈ 10 o'clock వీడియో ఎందుకోసం చేస్తుందంటే మీకైతే ఒక చిన్న గుడ్ న్యూస్ అనమాట. ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితమే మనకు కొత్త జీవో అయితే రిలీజ్ చేసింది. యూనిఫామ్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ 2 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇదైతే చాలా మందికి మంచి సువర్ణ అవకాశం. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ చాలా బాధపడ్డరు, చాలా సఫర్ అయినరు. అసలు వాళ్ళ యొక్క బాధన అయితే వర్ణనాతీతం. ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ మిస్ అయిపోయింది జాబు. ఇప్పుడు చూసుకుంటేనేమో ఏజ్ ఏమో లేదు, చాలా కసిగా ఉన్నారు, సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారు. బట్ వాళ్ళకి ఏజ్ లేకపోయేసరికి అంటే వాళ్ళు చాలా అయితే కంగారు పడ్డరు. అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి అయితే ఉంది. నాకు చాలా మంది చాలా సార్లు కామెంట్ చేసిర్రు, అన్న ఏజ్ ఏమైనా పెంచుతురా అని చెప్పేసి. ఏమో బ్రో ఇంకా మనకు తెలియదు అని చెప్పేసి నేను చెప్పుకుంటూ తెచ్చిన. అయితే ఇప్పుడైతే మనకు కొద్దిసేపటి క్రితమే జీవో అయితే రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్లియర్ గా చెప్తా మీకు, చాలా జాగ్రత్తగా వినండి. మనకి ఎస్ఐకి ఓసీ వాళ్ళకు ఏజ్ వచ్చేసి 21 to 32 years వరకు అనమాట ఏజ్ లిమిట్. అంటే వీరు 1/7/1994 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి అయితే ఉండాలి. అట్లాగే ఎస్ఐకి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 21 to 37 years వరకు అయితే ఏజ్ అయితే ఉంది. అంటే వీళ్ళు 1/7/1989 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. ఇప్పుడు ఇందాక పెంచినటువంటి 2 years ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేది ఓసీ వాళ్ళకి వర్తిస్తుంది, అట్లాగే బీసీ వాళ్ళకి వర్తిస్తుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరు కూడా వర్తిస్తుంది. అండ్ ఆల్సో యూనిఫామ్ సర్వీస్ అన్నిటి కూడా వర్తిస్తుంది అనమాట. ఎక్సైజ్, ఫైర్, పోలీసు, జైళ్లు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇదైతే వర్తిస్తుంది అనమాట. సో ఇట్లా ఏజ్ పెంచడం వల్ల ఇంకా చాలా ఎక్కువ మందికి అయితే అవకాశం అయితే కల్పించినట్టు అవుతుంది గవర్నమెంట్. సో మీ అందరికైతే మంచి అవకాశము. ఇప్పుడు కానిస్టేబుల్ యొక్క ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. అంటే కానిస్టేబుల్ అండ్ పీటీఓ డ్రైవర్, పీటీఓ మెకానిక్ సంబంధించింది కూడా ఓసీ వాళ్ళకి ఏజ్ వచ్చేసి 18 to 29 years అనమాట. అంటే వీళ్ళు 1/7/1997 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2008 కంటే ముందు జన్మించి అయితే ఉండాలి. అట్లాగే కానిస్టేబుల్ కి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 18 to 34 years అనమాట. 34 years ఏజ్ వరకు ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి 1/7/1992 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2008 కంటే ముందు జన్మించి అయితే ఉండాలి. ఇట్లా ఉన్నోళ్ళైతే మీరు అందరైతే అర్హులు అనమాట. చాలా జాగ్రత్తగా విన్నారు కదా వీడియోనైతే. ఎవరైతే ఏజ్ గురించి కంగారు పడుతున్నారో, ఏజ్ గురించి మాకు ఏజ్ పెంచలే అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళందరికైతే జర ఈ వీడియోనైతే షేర్ చేయండి. జస్ట్ నా కోసం ఏం లేదు, చిన్నగా ఒక నాకు హెల్ప్ చేయండి. జస్ట్ లైక్ చేసి తర్వాత హైప్ మీద ట్యాప్ చేయరు. కొంచెం వీడియో అయితే ఇంకా చాలా మందికి అయితే రిఫర్ అవుతూ ఉంటది. సో కష్టపడి ఫలితం అని చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.